వెళ్లేందుకు మనోజ్ దంపతులు ఎత్తున అడ్డుకున్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్లోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ఆయన సతీమణి బొమ్మ మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్లో తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ వెందిరిగాడు. మండలంలోని ఏ రంగంపేట సినీ నటుడు మోహన్ బాబుకు చెందిన పలు విద్యాసంస్థల్లోనే కొంతకాలంగా ఆయన కుటుంబంతో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యాసంస్థలకు మనోజ్ ప్రవేశించకుండా అడ్డుకోవాలని మోహన్ బాబు కోర్టును ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం మనోజ్ ఆయన సతీమణి మౌనిక హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. తొలుత నారావారిపల్లి వెళ్లి మంత్రి లోకేష్ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత రంగంపేట వచ్చి జల్లికట్టు వీక్షించారు. అనంతరం మోహన్ బాబు స్కూల్ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. పలు వాహనాల్లో 50-60 మంది అనుచరులు వాళ్ళని అనుసరించారు. అంతకుముందు అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు, క్యాంపస్ సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద మోహరించి మనోజ్ను అడ్డుకున్నారు. ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. తన కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెప్పడంతో పోలీసులు జిరాక్స్ ప్రతిని అందజేశారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని వాళ్ళు నచ్చ చెప్పడంతో అంగీకరించిన మనోజ్ గేటు వద్ద బౌన్సర్లను ఎందుకు ఏర్పాటు చేయాలని ప్రశ్నించారు. ఎంతమంది బౌన్సర్లు పంపుతారు, పంపండి, నేను ఒక్కడిని చాలు వాళ్ళకి సమాధానం చెప్పడానికి అటు సవాలు విసిరారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పక్కనే ఉన్న కాలేజీ క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వెళ్తుండగా విష్ణు అనుచరులుగా భావిస్తున్నటువంటి యువకుల బృందంలో ఒకరు కర్రతో మనోజ్ వాహనంపై బయలుదేరి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వాళ్ళు పారిపోయారు. ఆ గేటు వద్ద కూడా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది మనోజ్ను నిలువరించారు. కాగా కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్పై పోలీసులు ఫిర్యాదు చేసి కోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్టు ఎంబీయూ మీడియా ఇన్ఛార్జి రవిచంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.